కరెంటు బిల్లులు కట్టలేక చస్తున్నాం. ఇంకా నయం, ఏసీలు కావాలని అడగలేదు. చూసావా, దానంతటదే బయటికి పోయేలా ఎలా చేశానో? నువ్వు సూపర్ అమ్మా. ఆ అసలే బయట దోమలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రంతా దోమలతో కుట్టించుకుంటుంది. ఉదయానికల్లా ఏ డెంగ్యూ లాంటి జ్వరమో వచ్చి మంచాన పడుతుంది. వైద్యానికి డబ్బులుండక అటు నుంచటే కాటికి పోతుంది. అలాగే జరగాలి. అప్పుడు తాతయ్య వాళ్ళు ప్రతిదానికి అక్షయతో నన్ను పోల్చకుండా ఉంటారు. అమ్మా, ఈరోజు రాత్రికి నేను బయటే పడుకుంటాను. నాకు ఎలాంటి ఆపద కలగకుండా నువ్వే చూసుకో. అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. ఎప్పుడు నేనే నీ గుడికొచ్చి నిన్ను చూడాలా? నువ్వు నా దగ్గరికి రావా? నిన్ను ఎలా రప్పిస్తానో చూస్తూ ఉండు. మీ కళ్ళు నెమలి కళ్ళలా ఉండుంటాయి. మీ రూపం శిల్పంలా ఉండుంటుంది. మీ రంగు మల్లెల కంటే తెల్లగా ఉండుంటుంది. మీ పెదవులు తొలి సంధ్య వెలుగులా ఉండుంటాయి. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిందంతా నిజమా కాదా? ఈ ఊహా చిత్రకారుడు కవి అవతారం ఎత్తి వర్ణిస్తూ ఉంటే మిమ్మల్ని మీరు మైమరిచిపోయారా? ఊహాలోకంలో విహరిస్తున్నారా? బావ మరో ఆడదానితో అయితే ఇలా మాట్లాడడే. నా మీదేమైనా అనుమానం వచ్చిందా? మాట్లాడరేంటి? మీకు పెళ్ళయిందన్నారు. ఇది మీ ఆవిడ కొనిచ్చిన ఫోన్ అన్నారు. పరాయి అమ్మాయితో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గని పెంచట్లేదా?
నాకు పెళ్ళయిందని తెలిసి ఇలాంటి మాటలు వినడానికి మీకు సిగ్గనిపించడం లేదా? హలో, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చూడండి, మీరు నా ఫోన్ నాకు ఇచ్చే వరకు నా మాటలు ఇలాగే ఉంటాయి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్. ఏంటి బావ రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు? నన్ను రోడ్లోకి తెచ్చుకోవడానికి ఇలా వెళ్తున్నట్టున్నాడు. డార్లింగ్ అనేసానని షాక్ అయిపోయి ఉంటుంది. శాంత, ఏంటండి? వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా. ఎందుకండి? చెప్తానుగా, తీసుకురా. సరేనండి. ఆ. ఇవిగోండి. 2 తెల్ల కాగితాలు అందుకో. సరేనండి. ఇవిగోనండి. పట్టుకో శాంత. ఏం చేయబోతున్నారు ఈయన? సరే, బయటికి వెళ్ళి ఆడుకో.